పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంలో ఆయన సర్వీస్ యూజ్ చేసుకుంటారని చెప్తే అది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే కేంద్రంలో ఇక్కడ వేరే రాష్ట్రాలలో ఇప్పుడు మహారాష్ట్రలో మన ఎన్నికలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రచారంకి ఏ విధంగా వాడుకున్నారో వేరే రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నప్పుడు కానీ ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారి సేవలు అక్కడ వినియోగించుకున్నారు అంతే తప్ప నా పర్సెప్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థాయి వదిలేసి కేంద్ర మంత్రి తీసుకొని కేంద్రానికి వెళ్ళిపోతారని చెప్పేసి మాత్రం నేను అనుకున్నది. ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారికి పార్టీని వ్యవస్థాపకంగా డెవలప్ చేసే అవకాశం కూడా అవసరం కూడా కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దామండి. కృష్ణాంజనేయులు గారు ఈ అబ్జర్వేషన్ తెలుగుదేశం అబ్జర్వేషన్ చూశారు, జనసేన మాట్లాడింది చూశారు, మీరేంటండి అంటే వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్ అండి జరుగుతున్న డెవలప్మెంట్స్? వాసుదేవన్ గారు, ఇప్పుడు నాగేంద్ర బాబుకి మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన మీద నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు నాగేంద్ర